హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే మహాభారత మోరల్ స్టోరీస్. నేను మీ రామకృష్ణ. మనం రీసెంట్గా మహాభారతంలోని మోరల్ స్టోరీస్ని ఈ జనరేషన్కి ఎలా ఉపయోగపడతాయి అనేది ఒక సిరీస్ స్టార్ట్ చేసాం. అందులో భాగంగా ఇవాళ ధర్మరాజు తుది పరీక్ష అనే స్టోరీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు హస్తినాపురాన్ని చాలా సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత ఈ భౌతిక దేహాన్ని విడిచేసి ఇంకా స్వర్గానికి వెళ్ళిపోవాలని తన నిర్ణయాన్ని ద్రౌపదికి అలాగే తమ్ముళ్ళకి చెప్పాడనమాట. సో వాళ్ళు కూడా నీతో పాటు మేము కూడా వచ్చేస్తామని చెప్పేసి అందరూ స్వర్గానికి ప్రయాణం స్టార్ట్ చేశారు. సో అప్పుడు స్వర్గానికి ద్వారము హిమాలయాల దగ్గరలో ఉంటుందనేది ఒక నానుడి. సో వీళ్ళంతా హిమాలయాలకు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వీళ్ళతో పాటు ఒక కుక్క కూడా జర్నీ చేస్తూ వచ్చిందనమాట. సో వాళ్ళ కర్మల్ని బట్టి కొంతమంది స్వర్గానికి చేరకుండా ముందే చనిపోవడం స్టార్ట్ అయింది. ఫస్ట్ ద్రౌపది చనిపోయింది కొంత దూరం తర్వాత. ఇంకొన్ని రోజుల తర్వాత సహదేవుడు చనిపోయాడు. ఆ తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు, లాస్ట్కి భీముడు. సో నడుస్తూ చివరికి ఆ కుక్క అండ్ ధర్మరాజు స్వర్గ ద్వారాల దగ్గరకు వచ్చేసారనమాట. ధర్మరాజుని చూసి ఇంద్రుడు స్వర్గాన్ని లోపలికి ఇన్వైట్ చేశాడు. సో తను లోపలికి వెళ్ళబోతుంటే, సో నువ్వు ఒక్కడివే రావాలి, ఆ కుక్కని లోపలికి తీసుకురావద్దు అని చెప్పేసి ఇంద్రుడు అన్నాడు. సో ధర్మరాజు ఏం చెప్పాడంటే, ఇది నాతోటి చాలా రోజుల నుంచి జర్నీ చేస్తూ వచ్చింది, నాతో ప్రయాణం చేస్తూ వచ్చింది, ఇది నాకు నమ్మకస్తుడిగా ఉంది, నేను దాన్ని నమ్మాను, అది నన్ను నమ్మింది, అది జంతువు అయినా సరే అది నాతో పాటు లోపలికి వస్తుంది, స్వర్గానికి వస్తుంది. ఇంద్రుడు చాలా నచ్చజెప్పాడు, అలా రాకూడదు, కరెక్ట్ కాదు, దానికి ఇంకా టైం ఉంది, నువ్వు లోపలికి రా అని. ఒకవేళ వస్తే కుక్కతో పాటే వస్తా, లేకపోతే నాకు ఈ స్వర్గం కూడా వద్దు అని చెప్పేసి చాలాసేపు డిస్కషన్ జరిగాయి. ఈ డిస్కషన్ అంతా వింటూ ఆ కుక్క ఏదైతే ఉందో ఆ కుక్క ధర్మదేవుడిగా మారిపోయిందనమాట. ధర్మానికి దేవుడు ఉంటాడు కదా, ఆ ధర్మదేవుడిగా మారి, ఆయన నీ తండ్రిని, నేను ధర్మానికి తండ్రిని, ధర్మరాజు అసలు ఎలా ఉంటాడు, ఒకవేళ స్వర్గం అనేది లాస్ట్ ఆప్షను, ఈ స్వర్గానికి వెళ్ళే దగ్గర కూడా తనతో పాటు వచ్చిన లోపలికి రావాల్సిందే అని ఫైట్ చేస్తున్నాడు అంటే ధర్మానికి అంత కట్టుబడి ఉంటాడు అని ఇవాళ ప్రూవ్ చేశాను. నేను ఒక ధర్మదేవతగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తను అక్కడి నుంచి డిజపియర్ అయిపోయాడు. తర్వాత ఇంద్రుడు ధర్మరాజుని స్వర్గం లోపలికి తీసుకెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన నీతి ఏంటి? సో మనతో పాటు లాయల్గా జర్నీ చేస్తున్నది ఒక జంతువు అయినా సరే మనం ధర్మానికి కట్టుబడి ఉండాలి, నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలనేది ఈ స్టోరీ చాలా చాలా క్లియర్గా చెప్తుంది. సో ఈ జనరేషన్లో ముఖ్యంగా ధర్మం అనేది ఒక బ్రాండ్ అనుకుంటే, మీరు ఒక జాబ్లో ఉన్నారు, మీకు ఒక బాస్ ఉన్నాడు. సో మీరు లీవులు తీసుకోవడానికో ఇంకొకటో ప్రతిసారి అబద్ధాలు చెప్తున్నారు, లేదా ఒక పనిని ఎస్కేప్ చేస్తూ దానికి ఏదో ఒక రీజన్ చెప్తున్నారు అనుకోండి, నెమ్మదిగా మీ మీద ఒక బ్రాండ్ ఏర్పడిపోతుంది. ఈ అబ్బాయి అబద్ధాలు చెప్తాడు, సరిగ్గా పని చేయడు, పని ఎగ్గొడతాడు. అదే కనుక మీరు ఫస్ట్ నుంచి లాయల్టీగా మీకు తెలిసిన పని చెప్తూ, మీరు ఏం చేయగలుగుతారో చెప్తూ, నేను ఇంతవరకు చేయగలుగుతాను, ఇది నా పని అని మీరు స్టెప్ బై స్టెప్ అలా చెప్పుకుంటూ వెళ్తే మీ మీద ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఈయన అబద్ధం చెప్పడు, తెలిసిందే చేస్తాడు, లేకపోతే చేయడు. ఈ బ్రాండ్ అనేది మీ కెరీర్లో గ్రోత్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. లేకపోతే ఎక్కడేసిన గొంగళ్ళలాగా అక్కడే ఆగిపోతూ ఉంటాం. సో ఎప్పుడైనా సరే మనం మేనేజర్తోటో బాస్ తోటో నిజాయితీగా ఉన్నప్పుడు మీ కెరీర్లో కానీ మీ లైఫ్లో కానీ గ్రోత్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ లైఫ్ పార్ట్నర్తో కానీ ఎంత నిజాయితీగా ఉంటారో మీ బాండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిన రోజున మా హస్బెండ్ అలా తప్పు చేయదు, మా వైఫ్ అలా తప్పు చేయదు, లేదా నా కొడుకు అలాంటి మిస్టేక్ చేయడు, లేదా మా అమ్మ నాన్న అలాంటి మిస్టేక్ చేయరు అనేది ఎప్పుడు ఏర్పడుతుందంటే మీరు ఫస్ట్ నుంచి కాన్ఫిడెంట్గా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు. అలాగే బిజినెస్లో మీరు ఒక ప్రోడక్ట్ తయారు చేశారు, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ లేదు, కానీ జనాల్ని యాడ్స్ ద్వారా నమ్మించుకుంటూ వస్తున్నారు. ఎన్ని రోజులు నమ్మించగలుగుతారు? ఆ ప్రోడక్ట్ వాడి దాంట్లో నాణ్యత లేదు అన్నప్పుడు నెమ్మదిగా కస్టమర్ బేస్ తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా బిజినెస్లో నుంచి కొలాప్స్ అయిపోతారు. సోషల్ మీడియాలో కూడా చాలామంది చూడండి, జనాల్లోకి వెళ్ళిపోవడానికి ఒక అర్థం పర్థం లేని ఒక టాపిక్ ఎంచుకొని, ఎవరిదో ఒక పర్సనల్ లైఫ్ని ఎంచుకొని దాన్ని టార్గెట్ చేస్తూ దానికి సంబంధించి రీల్స్ వీడియోస్ చేస్తూ త్వరగా వైరల్ అవ్వాలి, త్వరగా సక్సెస్ అవ్వాలని చూస్తుంటారు.
నిజం అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు మనల్ని చీదరించుకునే రోజు కూడా వస్తుంది. నిజాయితీ అనేది ఎప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. గ్రోత్ చాలా నెమ్మదిగా కనబడుతుంది, కానీ లాస్ట్ వరకు నిలబడేది నిజాయితీ. అబద్ధాలు అప్పటికప్పుడు మేడల్లాగా పైకెక్కుతాయి, కూలిపోవడం కూడా పేక మేడల్లా కూలిపోతాయి. ఓకే, ఎగ్జాంపుల్కి టాటా కార్లను చూడండి. టాటా కార్లు నాణ్యత ఎలా ఉంటుందో చూడండి. కారు కొద్దిగా రేట్ ఎక్కువైనా పర్లేదు, కానీ నాణ్యతలో లోపం ఉండకూడదు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే అందులో ఉన్న మనుషులకి ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి చాలా మెజర్మెంట్స్ తీసుకొని తయారు చేస్తారు. మిగిలిన బ్రాండ్స్తో పోల్చుకుంటే దాదాపుగా ఒక 50-60% సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది. అది టాటా బ్రాండ్. అలాగే టాటా వాళ్ళు ఒక కంపెనీతో కలిపి ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ చేశారు. కొన్ని రోజులకి ఆ ఇన్సూరెన్స్లో ఒక అవకతవకలు జరిగాయని తెలిసినప్పుడు ఆ కంపెనీని పక్కకు పెట్టేసి టాటా వాళ్ళు ఎవరెవరికైతే క్లెయిమ్ సెటిల్మెంట్ చేయాలో స్వతహాగా వాళ్ళ సొంత డబ్బుల నుంచి, కంపెనీ సొంత డబ్బుల నుంచి సెటిల్ చేసి ఆ పాలసీని క్లోజ్ చేశాయి. సో జనాలకి ఎప్పుడూ కూడా మంచి చేస్తూ రావడం వల్ల, ఉన్నది ఉన్నట్టు చెప్తూ వాళ్ళు ఏం చేయగలుగుతారో అది చేస్తూ రావడం వల్ల ఆ టాటా బ్రాండ్ అనేది నీతి నిజాయితీగా ఉంటుంది అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఎగ్జాంపుల్కి కంప్యూటర్స్ రంగంలో టాటా వాళ్ళు ఎంటర్ అవుతున్న రోజులు టీసీఎస్ బ్రాండ్ని ఇండియాలోకి తీసుకురావడానికి పర్మిషన్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతున్నప్పుడు చాలామంది లంచాలు అడిగారు. ఇది ఇంత పెడితే తొందరగా అయిపోతుంది, లంచం పెడితే తొందరగా అయిపోద్దని. దాదాపుగా 5-7 సంవత్సరాలు ఆ పర్మిషన్స్ కోసం తిరిగారే కానీ ఎవరికి ₹1 లంచం ఇవ్వలే. ఓకే, సో తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ అన్నిటికీ అదొక గుణపాఠం అయింది. టాటా వాళ్ళు లంచాలు ఇవ్వరు, ఎట్ ద సేమ్ టైం క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తారు. ఆ క్వాలిటీ ప్రోడక్ట్ తోటే జనాల్లోకి వెళ్తారు, వాళ్ళకు ఉన్న దాంట్లో బెస్ట్ ఇస్తారు అని ఒక బ్రాండ్ టాటా మీద ఏర్పడడం వల్ల ఒక బిజినెస్ రంగంలో ఏ పెద్ద బిజినెస్ మ్యాన్ చనిపోయినా కానీ ఇండియా మొత్తం అంత ఫీల్ అవ్వలేదు. రతన్ టాటా గారు చనిపోయినప్పుడు సోషల్ మీడియా, టీవీ ఛానల్స్, ప్రతి ఇంట్లో కూడా టాటా గురించి కొద్దో గొప్ప డిస్కషన్ జరిగింది. ఇది నీతికి నిజాయితీకి ఉన్న గొప్పతనం. ఓకే ఫ్రెండ్స్, సో నీతి నిజాయితీ, రతన్ టాటా గారి లైఫ్లో కూడా చాలా ఒడిదుడుకులు వచ్చాయి, పొలిటికల్ ప్రెజర్స్ వచ్చాయి, చాలా ఇబ్బందులు వచ్చినాయి. అయినా సరే తను అనుకున్న ధర్మాన్ని కట్టుబడి ఉన్నారు. సో చివరి వరకు అదే సత్యాన్ని ఫాలో అవుతూ ముందుకు తీసుకెళ్లారు. ఇది బస్ మీ బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ, ఆ జాబ్లో కానీ ట్రాన్స్పరెంట్గా ఉండండి. ఒక నిజాయితీగా చేస్తాడు ఈ పర్సన్, పర్ఫెక్ట్గా ఉంటాడని ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. సో భవిష్యత్తులో చాలా తలకాయ నొప్పులు తగ్గుతాయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ రామకృష్ణ ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.